రాష్ట్రంలో మాడబగిలే ఎండలు కొడతానే బయట తిరుగుతున్నోళ్లే కాదు ఇండ్లలో ఉన్నోళ్లను కూడా పరిశాన్ చేస్తాయి. వేడిగాలులు వస్తుండటంతో ఉక్కపోతతో ఇబ్బంది పడతారు పబ్లిక్. ఏప్రిల్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో ఎండ తీవ్రత ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నదని అంటారు వాతావరణ శాఖ ఆఫీసర్లు. ఎండలు సర్చి కొడుతున్నాయి. దాంతో ఇండ్ల నుంచి బయటికి రాలేకపోతుండ్రు పబ్లిక్. ఉక్కపోత జనాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ దిక్కు ఎండలు, ఇంకో దిక్కు వేడి గాలులతోటి అల్లాడిపోతుండ్రు జనాలు. ఏప్రిల్లోనే రికార్డు స్థాయి టెంపరేచర్ రికార్డైంది. వీటన్నింటికి తేమ శాతం తక్కువ ఉండుడే కారణమంటుండ్రు వాతావరణ శాఖోళ్లు. మే నెలలో 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉందంటుండ్రు. టెంపరేచర్స్ అనేవి రానున్న రోజుల్లో 1 or 2 degrees సెల్సియస్ ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఏప్రిల్ వస్తుంది. అలాగే మే అనేది కూడా పీక్ సమ్మర్ సీజన్. ఇలాగ జూన్ ఫస్ట్ వీక్ వరకు ఉంటున్నాయి ఈ ఎండలు. సో ఆ టైంలో ఉష్ణోగ్రతలు ఇంకా మనకి 44 degrees సెల్సియస్ వరకు కూడా 1-2 రోజులు టచ్ అయ్యే అవకాశం ఉంది. మేలోని మనకి 44 నుంచి 45 degrees లోపు టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎండవేడిమి బాగా ఉండుతోటి జనాలకు కొన్ని సూచనలు చేసిండ్రు మంత్రి లక్ష్మారెడ్డి. వడదెబ్బ తగిలి హాస్పిటల్ వచ్చేటోళ్లకు వెంటనే వైద్యం అందించాలని ఆఫీసర్లకు చెప్పిండు. గ్లూకోజ్, ORS, సెలైన్లు రెడీగా ఉంచుకోవాలన్నాడు. వడదెబ్బ తగిలినోళ్ళని సల్లగా ఉన్న కాడ ఉంచాలన్నాడు మంత్రి. ఫస్ట్ ఎయిడ్ చేసినాక హాస్పిటల్ కి తీసుకోవాలని చెప్పిండు. ఎండ తీవ్రత ఎక్కువ టైంలో బయటికి పోవద్దని జనాలకు సూచించిండు మంత్రి. తప్పనిసరిగా బయటికి పోవాల్సి వస్తే గొడుగు, టోపీ, తెల్లని రుమాలు వాడాలన్నారు. అట్లనే ఉపాధి పనులు కూడా ఉదయం మాపటిలే చేయాలన్నాడు. రైతులు కూడా వాతావరణం చల్లగున్నప్పుడే పనులు చేసుకోవాలన్నాడు. 104 నెంబర్కి కాల్ చేస్తే సాయం అందిస్తారని చెప్పిండు మంత్రి. అన్ని శాఖల అధికారులు మాట్లాడుకుని ప్రజలకు వడదెబ్బల మీద అవగాహన కల్పించాలన్నాడు.